ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ 8 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చును. వ్యాఖ్యానాంశం సకల జనుల మర్యాద చొప్పున. వ్యాఖ్యానాంశం సకల జనుల మర్యాద చొప్పున. వ్యాఖ్యానం: ఇశ్రాయేలీలు యెహోవా హస్త బలము వలన ఐగుప్తులోని బానిసత్వం నుండి విడిపింపబడ్డారు. వారు యోర్దాను దాటినప్పుడు యెహోవా వారి కోసం చేసిన కార్యముల ప్రసిద్ధి వలన శత్రువులు భయభ్రాంతులకు గురి అయ్యారు అని యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 8 నుంచి 11 వచనాల్లో చదువుతాం. 300 సంవత్సరాలు గడిచాయి. సమూయేలు వృద్ధుడవుతూ ఉండగా ప్రజలు తమ కొరకు ఒక రాజును నియమించమని అతనిని అడగటానికి వచ్చారు. తద్వారా వారు సకల జనుల మర్యాద చొప్పున ఉండగోరారు. ఇశ్రాయేలీల చుట్టూ ఉన్న ప్రతి ఇతర పెద్ద దేశానికి ఒక అత్యున్నత పాలకుడు లేక రాజు ఉండేవాడు. అతడు ఆ దేశం తరపున నిర్ణయాలు తీసుకునేవాడు. పౌరులకు నియమ నిబంధనలు ఆదేశించేవాడు. వారి సరిహద్దులను కాపాడటానికి లేదా విస్తరించటానికి యుద్ధాలు చేసేవాడు. ఇశ్రాయేలీలకైతే మరెవరో కాదు గాని యెహోవాయే ఇవన్నీ జరిగించేవాడు. ఆయన అనుగ్రహించిన విడుదలను వారు ఎంత త్వరగా మర్చిపోయారు. వారి యుద్ధాలు పోరాడటానికి ఆయన వారికి ముందుగా ఎలా వెళ్ళాడో వారు మర్చిపోయారు. యెహోవాయే తమకు సార్వభౌమాధికారిగా ఉండటమే ఒక సాక్ష్యం. ఇశ్రాయేలీల గురించి బిలాము ఏమని ప్రకటించాడంటే, వారు ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు అని సంఖ్యాకాండం 23వ అధ్యాయం 9వ వచనంలో ప్రకటించాడు. ఈ మాటలు ఆ సమయంలో వారి నిజస్థితిని ప్రతిబింబించేవి కాదు గాని అవి దేవుడు తన దయతో పలికించిన మాటలు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగైతే మరి వారు రాజు కోసం ఎందుకు అడిగారు? ఇశ్రాయేలులో దేవుడు తీర్చలేని లోటు ఏదైనా ఉందా? వారి ఈ కోరికకు దోహదపడిన అంశాలలో ఒకటి ఏమంటే, వారు ఇతరుల వలె ఉండాలని కోరుకున్నారు. వారికి కూడా ఒక రాజు ఉంటే వారు మరింతగా ఇతరుల వలె కనిపిస్తారు. ప్రభు అయిన యేసు కోసం నిలబడటం, ఆయనను మన ప్రభువుగా సొంతం చేసుకోవటం అంత సులభం కాదు. దానివలన అపహాస్యానికి కూడా గురి కావచ్చు. అంతా మనల్ని విచిత్రమైన మనుషులుగా చూడవచ్చు. రోమా పట్టణంలోని తొలితరం విశ్వాసులపై కూడా ఇటువంటి ఒత్తిడే ఉండేది. పౌలు వారికిచ్చిన హెచ్చరిక నేడు మనకు కూడా వర్తిస్తుంది. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని వారిని హెచ్చరించాడు. సహోదరుడు ఎరిక్ క్లెర్మాంట్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.